నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు కీన్వాతో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీ కీన్వాని ఒక బౌల్లో వేసుకొని ఒక 20 మినిట్స్ మనం నానపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత వాటిని శుభ్రంగా ఒక 3 టైమ్స్ రైస్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకొని, అండ్ కుక్కర్ నార్మల్గా కూడా వండుకోవచ్చు. కుక్కర్లో అయితే 1 గ్లాస్ కీన్వాకి అండ్ 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అది వేసి ఇంకా మనం ఒక 2 విజిల్స్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కీన్వా. సో ఆ కీన్వాని పక్కన పెట్టుకొని ఇంకా మనం వెజ్జీస్, చికెను ఇవన్నీ కలుపుకుంటాం కదా. మనకి ఏం కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. అండ్ చికెన్ కూడా మసాలాస్ అంటే జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం, ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని అవి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం బాగా ఉడికింది అని మనకు తెలిసిపోతుంది కదా. తర్వాత మనం ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. అండ్ సాజీరా అండ్ ఎండుమిరపకాయ వేయడం వల్ల టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కీన్వా రైస్ని కూడా మనం అందులో వేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా స్ట్రీ ఫ్రై చేసుకుంటే మన కీన్వా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. అంతే అనమాట. చాలా